చూసినరా 55 మంది ఎక్కే సీట్లతోని ఉన్న బస్సు కాడ బెల్లం చుట్టూ ఈగలు కదా ముసిరినట్టు ఎంతమంది ఒక డోరు కాడ నిలబడి తన్లాడుతుర్రో. దస్తీలు వేసేటోళ్ళు దస్తీలు వేస్తుండ్రు, బ్యాగులు వేసేటోళ్ళు బ్యాగులు వేసుకుంటా, సీట్లు ఆపుకునేటోళ్ళు సీట్లు ఆపుకుంటా ఇంత తిప్పలు పడుతుర్రట. ఓ ఆడామైతే అద్దంలకెళ్ళే ఎక్కిపోయేదందుకు ఆమె పాటలు ఆమె పడుతున్నట్టున్నది కదా. మరి ఇది ఏడనంటే వికారాబాద్ జిల్లా తాండూరు బస్టాండ్ల ఎడుదికి పోయే బస్సు కోసం ఇంత తాన్లాట ఉన్నది అంటే తాండూరు నుంచి మహబూబ్ నగర్ కు పోయే బస్సు కోసము ప్రయాణికులు పిట్టకు పెట్టుకుని ఎదురు చూసినట్టు ఎదురు చూడంగా 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 తొడిమెలేని కాయ తొపుక్కున రాలిపడ్డట్టు, తోకలేని సుక్క షుట్టుకున ఊసిపడ్డట్టు ఒక్కటంటే ఒకటే బస్సు వచ్చే వరకల్లా ఇగో ఇది పరిస్థితి. ఉచిత ప్రయాణాలు మంచిగా అవుతున్నాయి, సాలినన్ని బస్సులు వేస్తున్నాము, సాలకుంటే కొత్త బస్సులు తెప్పిస్తున్నాము, కొత్తగా మందిని కూడా కొలువులకు తీసుకుంటున్నామని చెప్తున్న బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు చూసిండ్రా. మీ బస్సుల శాఖ బస్టాండ్ కంటే అధ్వానంగా తయారైనది. సీట్ల కోసం ఇన్ని పాటలు వాడు ఉన్నది, ఇంతమంది ఎట్లా ఎక్కిపోతారు? ఉత్త పుణ్యానికి ఉచిత ప్రయాణాలు అంటిరి, ఫ్రీ బస్సులు అంటిరి. ఫ్రీ టికెట్లు పెట్టినోళ్ళు అలకగా ప్రయాణాలు అయ్యేందుకు కూడా ఎక్కువ బస్సులు పెట్టాలి కదా. ఇట్లా ముందు చూపు లేని నిర్ణయాలు తీసుకుని ఎందుకు ప్రజలతోనే ఆడుకుంటుర్రు? మీరు ఇట్లనే ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల జనం మీ ఎమ్మెల్యేల బతుకులతో ఆడుకునే కాడికి వస్తుందంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.